వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 న్యూస్. ఏలూరు జిల్లా కోయిలగూడెం మండలం బైనిగూడెంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బీసీ గర్జన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బోరగం శ్రీను, రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు, శీలం వెంకటేశ్వరరావు, పారేపల్లి రామారావు, జయవరపు శ్రీరామ్మూర్తి, పారేపల్లి నరేష్, పరిమి రాంబాబు, కొండపల్లి రవి తదితరులు పాల్గొన్నారు. సమర్థుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. దానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారం కావాలి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసికట్టుగా పనిచేసి ఆ నాయకులు ఇద్దరు ఎక్కడ ఇబ్బందులున్నా, జనసేన సోదరులు కూడా ఎక్కడైనా సరే చిన్న చిన్న ఇబ్బందులున్నా కూడా మన పెద్దవాళ్ళందరూ కూడా సరిచేసి కలిసికట్టుగా పనిచేస్తేనే మన టార్గెట్ మనం రీచ్ అవ్వగలం, లేకపోతే మనం రీచ్ అవ్వలేం. దయచేసి ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని జై హో బీసీ కార్యక్రమంలో జనసేన ఐక్యత. అలాగే ఇందాక పెద్దప్పటితో పాటు జాయిన్ అయిన వాళ్ళు పారేపల్లి శ్రీనివాస్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున జై హో బీసీ అనే ఒక కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు వారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి మండలంలో కూడా ఈ జై హో బీసీ కార్యక్రమం వేసి దానికి ఒక 10 మంది కమిటీ బీసీ సోదరులందరూ కూడా వివిధ రంగాల్లో మరి నిష్ణాతులైన వారికి అబ్జర్వర్లుగా వేసి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలకు బీసీలు అండగా ఉండాలన్న వాస్తవాన్ని ప్రజలందరికీ కూడా తెలియజెప్పే విధంగా ఇచ్చినటువంటి కార్యక్రమం ఈ జై హో బీసీ కార్యక్రమం. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటారు జనరల్గా మనంతా కూడా, కానీ తెలుగుదేశం పార్టీకి బీసీ అంటే బ్యాక్వర్డ్ బ్యాక్ బోన్ క్యాస్ట్ తెలుగుదేశం పార్టీకి బీసీలు అంతే. ఎందుకంటే ఇలాంటి బడుగు బలహీన వర్గాల వారికి, ముఖ్యంగా బీసీ వర్గాల వారికి న్యాయం చేసినటువంటి అధికార ఫలాల్లో వారందరికీ కూడా వాటా కల్పించినటువంటి మహానుభావుడు ఎన్టీఆర్ రామారావు గారు అన్న వాస్తవాన్ని ప్రజలందరికీ కూడా తెలియజెప్పి 24% ఎన్టీ రామారావు గారు రిజర్వేషన్లు ఇస్తే స్థానిక సంస్థల్లో దాన్ని 36% పెంచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 36% ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళా 24% తీసుకొచ్చి ఒక్క బీసీ వర్గాలకు కోల్పోయినటువంటి పదవులు ఎన్నయ్యంటే అవి సర్పంచ్లు అవ్వచ్చు, వార్డు మెంబర్లు అవ్వచ్చు, ఎంపీపీలు అవ్వచ్చు, జడ్పీటీసీలు అవ్వచ్చు, మున్సిపల్ చైర్మన్లు అవ్వచ్చు, కౌన్సిలర్లు అవ్వచ్చు. 34% ఉన్నటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్లు తగ్గించడం వల్ల బీసీ వర్గాలంతా కూడా కోల్పోయినటువంటి పదవులు 18,000. ఈ విషయాలన్నీ కూడా బీసీ వర్గాలందరికీ కూడా తెలియజెప్పి రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఉదాహరణకి పార్టీలు వేరైనా పశ్చిమ గోదావరి జిల్లానే జిల్లా పరిషత్ చైర్మన్ పీట మీద ఒక కారుమూరి నాగేశ్వరరావు గారు, ఒక కౌరు శ్రీనివాస్ గారు, ఒక మేకా శేషబాబు గారు, ఈవేళ గంటా పద్మశ్రీ గారు, వీళ్ళంతా కూడా బీసీ నాయకులుగా, బీసీ సారథులుగా ఒక జిల్లా పరిషత్ పీట మీద కూర్చున్నారంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు ఇచ్చిన రిజర్వేషన్లు అన్న వాస్తవాన్ని ప్రజలందరికీ కూడా తెలియజెప్పి బీసీలకు కార్పొరేషన్లు పెట్టి ఒక్కొక్క కార్పొరేషన్కి ₹1 కూడా విదల్చుకోకుండా పేరు చెప్పి మోసం చేసేటువంటి ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపడంలో బీసీలందరూ కూడా కీలక పాత్ర వహించే విధంగా ఈ జై హో బీసీ కార్యక్రమం మేము చేస్తున్నామని, ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఇక్కడ ఈరోజు కోయిలగూడెం మండలంలో ఈ సమావేశానికి వచ్చినప్పుడు పెద్దాయన బాలం పెద్దబ్బులు గారి యొక్క నాయకత్వంలో ఆయనతో పాటు 150 మంది యువకులు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఈయనతో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ కేడర్కంతా, నాయకులకంతా కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తామన్నా, ఒక పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వాన్ని తెచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా తీసుకుని ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందుకు పోయే విధంగా మా కార్యక్రమాలు ఉంటాయని, మా జై హో బీసీ కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుందని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అతన్ని పదవీచ్యుతుని చేసి ఆయన ఇంటికి పారదోలి మరలా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు ఈ రాష్ట్రం బాగుపడుతుందని మేము అందరూ గంటపదంగా కోరుతున్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా అదే రకంగా ఎప్పుడు ఎలక్షన్ వస్తుందో ఈ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడుని గెలిపించాలి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఇద్దరే
నాయకత్వంలో ప్రభుత్వం రావాలి, మా క్షేమం కావాలి, అలా ఈ రాష్ట్రం బాగుపడాలంటే వాళ్ళిద్దరూ నాయకత్వం ఉండాలి, వాళ్ళిద్దరు ప్రభుత్వం ఉండాలి, జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి అని కోరుకున్నారు. కాబట్టి ఆయన వచ్చి తీరాలి. వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. అందరూ యువత, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, మొత్తం కర్షకులు, కార్మికులు మొత్తం అంతా కూడా బాగుపడతారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు, అదే ఏకైక ధ్యేయంతో అందరూ పనిచేయాలని మేము కోరుతున్నాం. ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. జై తెలుగుదేశం.